అణగారిన వర్గాల ఆరాధ్యుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవం. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్నకి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ పులి కుంట్ల గోపి మాదిగన్న సలహా మేరకు పాములపాడు మండల కేంద్రంలో ఘనంగా ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవ వేడుక ఎంఆర్పీఎస్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవం పాములపాడు మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు రామ్ ప్రసాద్ మాదిగ, ఎంఎస్పీ ఉపాధ్యక్షులు సురేష్ మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పాములపాడు మండల ఇన్ఛార్జ్ ప్రేమరాజు మాదిగ మరియు వడ్డెర సంఘం నాయకులు రామసుబ్బయ్య, మైనారిటీ నాయకులు, సేవాభారతి రూరల్ డెవలప్మెంట్ అధ్యక్షులు షర్ఫుద్దీన్ అలీ, మాల మహానాడు జిల్లా నాయకులు అంకన్న, రజక సంఘం నాయకులు, విఎస్ 369 టీవీ అధినేత వెంకటశివుడు ముఖ్య అతిథులుగా పాల్గొని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న ఉద్యమ చరిత్రను గుర్తు చేసుకుంటూ ఆరోగ్యశ్రీ పథకం రావడానికి ఎంతో శ్రమతో కూడిన ఉద్యమాలు చేపట్టినందున ఈ ఆరోగ్యశ్రీ పథకం ఏర్పడింది అని, ఈ పథకాన్ని సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అణగారిన వర్గాల వారి అందరికీ కార్పొరేట్ వైద్యం అందేలాగా పోరాటం సాధించిన ఘనత ఓ మందకృష్ణ మాదిగకే దక్కుతుంది అని కొనియాడారు. అదేవిధంగా సమాజంలో వారి ఇంట్లో కూడా అణచివేతకు, అవమానాలకు గురవుతున్న వికలాంగుల సమస్యల పట్ల సోదరభావంతో ఉద్యమాలు నడిపిన వారికి పెన్షన్లు పెంచే విధంగా పోరాటం చేసిన చరిత్ర కూడా మందకృష్ణ మాదిగకే దక్కుతుంది అని వారు స్మరించారు. మందకృష్ణ మాదిగ అంటే ఓ వ్యక్తి కాదు, ఇది సమాజ సేవకు ఉపయోగపడే శక్తి అని ప్రజా సంఘాల నాయకులు కొనియాడారు. మందకృష్ణ మాదిగ అన్న ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రాజ్యాధికారం కోసం ఏకమై పోరాటం చేద్దామని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వేంపేట, కడతల, సోమన్న, శ్రీనివాసులు, రవికుమార్, సోమేశ్వర్, సాయన్న, మంగళి, ప్రసాద్ మరియు ఇతర ప్రజా సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. సామాజిక వర్గాల మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి సూచన మేరకు ఆ రోజు ఎంతోమంది అట్టడుగు వర్గాలు, నిరుపేదలు ఈ గుండె జబ్బులైతేనేమి పెద్ద పెద్ద రోగాలతో బాధపడుతూ కనీసం చికిత్స కోసం వైద్యం చేసుకోవడానికి కూడా డబ్బు లేని పరిస్థితుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ సూచన మేరకు అప్పటి ప్రభుత్వం తక్షణమే ఆరోగ్యశ్రీని పథకాన్ని ప్రవేశపెట్టి నిరుపేదలందరికీ ఊపిరి పోసిందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ ఆరోగ్యశ్రీ పథకం నిరుపేద కుటుంబాలకందరికీ ఓ వరం లాంటిదని, అలాగే ఎంతోమంది నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపింది. పెద్ద పెద్ద జబ్బులను కూడా ఆరోగ్యశ్రీ పథకంలో తీసుకొచ్చి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా పేదలందరికీ మంచి చేశారని చెప్పి గుర్తు చేస్తూ ఈరోజు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో అన్న ప్రేమరాజు అధ్యక్షులుగా ఈ ఆరోగ్యశ్రీ జరుపుకోవడం శుభపరిణామంగా భావిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు చేయకొడుతున్నారు. అందరికీ నమస్కారాలు. అన్న మందకృష్ణ అన్న ఎంతోమంది చనిపోతున్నారని తెలిసి మంచి ఆలోచించేవారు. ఒక ఎస్సీ, బీసీ, ఓసీ కాదు, జనాలు ఎంతోమంది మరణిస్తున్నారని చెప్పి మంచి పథకాన్ని పెట్టి ఈ రోజుల్లో భారతదేశంలో అందరి దేశంలో ఇలాంటి పథకం పెట్టారంటే సీఎంలు ఆయన ఎంతో కృషి చేసినందుకు ఇలాంటి రాష్ట్రాలు కూడా జనాల్లో ఆమోదించి పెట్టినందుకు ఎంతో ప్రయోజనం. కానీ ఆ పథకం పెట్టి ఎంతోమంది భూమిలో కూడా బతికి సమాజంలో అందరికీ తిరుగుతున్నారు. అన్న చాలా మంచి పనులు చేశాడు. కానీ ఒకే కులానికి కాదు, అన్ని కులాలకు కూడా మద్దతు ఇచ్చి అందరి సమాన హక్కులకు కోరైన మందకృష్ణ మంచి తెలివిమంతుడు. అందరితో బాగా మాట్లాడతాడు, అందరితో బాగా కుశీలుగానే మాట్లాడతాడు. ఏ సమస్య అయినా ఆయన కాడికి వచ్చినా కానీ దాన్ని చేరు తీసే కరెక్టా కాదా అని ఆలోచన చేసుకుని పెద్ద అధికారుల కాడికి కూడా మాట్లాడి సాధించిన వాడు మందకృష్ణ అన్నగారు. థ్యాంక్ యూ పీపుల్ ఇచ్చింది. నా పేరు అంకన్న, పాలమనాడు జిల్లా కార్యదర్శి. దగ్గర అందరు దగ్గర
ఆరోగ్యశ్రీ పథకం వచ్చిందంటే అది మందకృష్ణ గారిని చేసి అక్కడున్న బలహీనమైన వర్గాల వారు ఎంతోమంది ఈ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తెచ్చి ఎంతోమందికి బ్రతుకునిచ్చినటువంటి ఈ పథకాన్ని మందకృష్ణ గారు తేవడం ఎంతో శుభపరిణామం. అందుకోసం ఈరోజు ఈ ఆరోగ్యశ్రీ యొక్క పేరు జరుపుకోవడం ఎంతో సంతోషించిన విషయం. మా మండలం నుంచి ఉద్యమ నాయకులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషిస్తున్నాం. ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎల్లప్పుడూ ఇలాగే ప్రభుత్వాలు పేదలకు సహకరించవలసిందిగా కోరుతూ ఇవాళ సురేష్ ఈరోజు మంచి శుభదినం, పండుగ రోజు. మాన్యశ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ముందంజలు పిల్లలను తీసుకొని నాయకపాడు మీదుగా 16 కిలోమీటర్లు గాంధీ భవన్కి వెళ్ళి ఒక అబ్బాయి చనిపోతే కూడా గాంధీ భవన్కి వెళ్ళి అక్కడ వినతి పత్రం సమర్పించి ఆ రోజు ఈ ఆరోగ్యశ్రీ పథకానికి పురుడుకొచ్చారు మందకృష్ణ మాదిగ గారు. ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఎంతోమంది పేదలకు వరం లాంటిది ఈ ఆరోగ్యశ్రీ. ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిరుపేదలకు అందరికీ అందించిన ఘనత మనం మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది. ఇలాంటి పథకానికి ప్రదాతగా నిలిచిన మాన్యశ్రీ మందకృష్ణ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి మహానాటి నాయకులు, ఇతర సంఘ నాయకులు, మహానాడు నాయకులు కేక్ కట్ చేయవలసింది కోరుతున్నాను. వీడియో ఫోటో